ఈరోజు కథ మోగ మనసులు రచించిన వారు వనజ గారు. దేవి అరిచిన అరుపుకి ఇందుమతి కిచెన్లో నుంచి బయటికి వచ్చింది. విజయ్, రే వదులురా స్వామి, నిన్ను వదిలే సమస్య లేదురా. విజయ్ ఆ వ్యక్తి చేతులు విడిపించుకొని పరిగెత్తుతాడు. ఆ వ్యక్తి కూడా విజయ్ వెనక పడ్డాడు. దివ్య వాళ్ళిద్దరిని బిత్తరపోయి చూస్తూ ఉంది. ఇందుమతి, కన్నయ్య, రాహుల్ ఆగండి, ఆపరా మీ అల్లరి. ఇద్దరు సోఫాలో కూలబడతారు. రాహుల్ ఆయాసపడుతూ వాటర్ వాటర్ అని చేత్తో చూపించాడు. దివ్య వెళ్ళి 2 గ్లాసుల్లో వాటర్ తెచ్చి విజయ్కి రాహుల్కి ఇచ్చింది. రాహుల్, బాగున్నావా నాన్న? బాగున్నానంటీ, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాము. నవ్వి, ఆంటీ ఈ అమ్మాయేనా మా హీరో గారి వైఫ్? అవును రాహుల్, తినే విజయ్ భార్య దివ్య. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ అని దివ్యను చూస్తూ చెప్పాడు. దివ్య నవ్వి బాగున్నానండి అని చెప్పింది. అండి కాదు అన్నయ్య అని పిలువమా. సరే అన్నయ్య. ఆంటీ వీడి ఎంత మిత్రద్రోహం చూడండి, కనీసం పెళ్ళైనట్టు కూడా చెప్పలేదు. విజయ్, ఇందుమతి ఒకరి ముక్కలొకరు చూసుకుంటూ ఉన్నారు. మళ్ళీ రాహులే, నేను మొన్న కాల్ చేసి ఎరా ఆఫీస్కి రాలేదని అడిగే వరకు చెప్పలేదాంటీ. అసలు పెళ్ళైన విషయమే. అందుకే వాడు చెప్పిన వెంటనే మా చెల్లిని చూద్దామని వచ్చేసా. అనుకోని పరిస్థితిలో జరిగిపోయింది లేరా. వదిలే, ఎలాగైతేనేమి ఇప్పుడు తెలిసిందిగా. పోరా, నాతో మాట్లాడద్దు నువ్వు అంటాడు. దివ్య, ఇలా రామ్మా, నీతో మీ ఆయన గురించి చాలా విషయాలు చెప్పాలి అంటాడు. విజయ్ రాహుల్ వంక గుర్రుగా చూస్తుంటే రాహుల్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. రాహుల్ దివ్యని పక్కన కూర్చోబెట్టుకుని, చెల్లమ్మ నీకు మీ ఆయన గురించి చాలా ఆణిముత్యాలు చెప్పాలిమా. ఏంటన్నయ్య? ఇందుమతి ఇంకా వంట పని చేసుకోవడానికి కిచెన్లోకి వెళ్ళిపోయారు. విజయ్, దివ్య నువ్వు లోపలికి వెళ్ళు, అమ్మ పిలుస్తుంది. ఏం పర్లేదులేమ్మా, నువ్వు కూర్చో, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటాడు. దివ్య, నువ్వు వెళ్ళు, నువ్వు ఉండు మామ, అన్నయ్య ఏదో చెప్తారంట, వినేసి వెళ్తాను. విజయ్ ఇంకా లాభం లేదని వారిని వదిలేస్తారు. రాహుల్ మామ అన్న మాటతో కొంచెం ఆశ్చర్యపోయాడు, కానీ అంతగా పట్టించుకోడు. దివ్య, అసలు మీ ఆయనకు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు తెలుసా. ఏ అమ్మాయి చూసినా ఇట్టే పడిపోతుంది. ఆఫీస్లో ఎంతోమంది అడిగారో తెలుసా నన్ను విజయ్ని సెట్ చేయించమని. దివ్య నోరెళ్ళబెట్టి చూస్తుంది. వాళ్ళ మామ సెట్, ఇంకా రోజీ అనే అమ్మాయి అయితే అని చెప్పేలోపు విజయ్ రాహుల్ నోరు మూసేస్తాడు. రాహుల్ అని మూలుగుతూ ఉన్నాడు. మామ, అన్నయ్యని వదులు, చెప్పన్నయ్య, రోజీ ఏం చేసింది అంటుంది. దివ్య, అదిగా అమ్మ పిలుస్తుంది, నువ్వు వెళ్ళు. ఇందుమతి పిలవడంతో దివ్య కూడా బుర్రగొక్కుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. రే బుద్ధుందా, ఎందుకు తనకు ఆ నాన్ సెన్స్ అంతా చెప్తున్నావు అని అంటాడు. నేనేదో సరదాకి చెప్పానురా. ఇంతలో బయట నుండి హరిగారు వచ్చాడు. అరే రాహుల్, ఎప్పుడు వచ్చా? హా అంకుల్, ఇందాకే వచ్చాను. బాగున్నావా? హా బాగున్నాను అంకుల్. ఇందుమతి అందరినీ భోజనానికి పిలవడంతో అందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. ఇందుమతి దివ్య వడ్డిస్తుంటే విజయ్, హరి, రాహుల్ తినేస్తారు. వావ్ ఆంటీ, వంటలన్నీ అదిరిపోయాయి. ఎస్పెషల్లీ ఈ టమాటా కర్రీ, అది చేసింది మీ చెల్లి రాహుల్. ఇన్ని రోజులు ఫిట్గా ఉన్నావు కదరా, ఇక నుండి మా చెల్లి చేసే వంటలకి నీకు ఫ్యామిలీ ప్యాక్ కన్ఫామ్ రా. రే మూసుకొని తిను అంటాడు. ముగ్గురు తినడం అయిపోయాక ఇందుమతి, దివ్య కూడా తినేశారు. విజయ్, రాహుల్ విజయ్ రూమ్లోకి వెళ్ళారు. దివ్య డిషెస్ అన్ని వాష్ చేసి కాసేపు ఇందుమతితో ముచ్చట్లు పెట్టింది. రూమ్లో రాహుల్, విజయ్ మాట్లాడుకుంటూ ఉన్నారు. రే ఏమైందిరా, సడన్గా ఈ పెళ్ళేంటి? మాట్లాడరా. అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరగడం ఏంట్రా? రే ఈడియట్, నిన్నే. అబ్బా చంపేస్తా మాట్లాడకపోయావనుకో. అసలు దివ్య ఎవర్రా అని అడుగుతాడు. విజయ్ చెప్పడం మొదలు పెడతాడు. రాజపాలెం ఊరిలో బాగా పేరున్న భూస్వాముల్లో హరిశ్చంద్ర గారు ఒకరు. ఆయన సతీమణి ఇందుమతి గారు. వీరికి 2 పిల్లలు, 2 ఆడపిల్లలే కావడంతో కొన్ని సంవత్సరాలు బాధపడ్డారు. అంటే ఆడపిల్లలంటే ఇష్టం లేక కాదు, వారి తదనంతరం వంశానికి వారసుడు ఉండడేమో అని. వీరితోనే వారి వంశం అంతరించిపోతుందేమో అన్న భయంతో
ఎన్నో పూజలు వ్రతాలు హోమాలు చేస్తారు, కానీ లాభం లేకుండా పోతుంది. ఇంకా మన చేతుల్లో ఏమీ లేదులే అనుకుని ఇద్దరి ఆడపిల్లలని రత్నాల్లా పెంచుకున్నారు హరిశ్చంద్ర ఇందుమతి గారు. సుశీల పుష్పవతి అవుతుంది. ఆడంబరంగా సుశీల ఫంక్షన్ చేస్తారు. సుశీల పుష్పవతి అయ్యాక ఇందుమతి నెల తప్పుతుంది. ఊర్లో వాళ్ళందరూ కూతురు ఎదిగాక కూడా తల్లి ఇంకో బిడ్డని కంటోంది అంటారేమో అని మొదట అబార్షన్ చేయించుకోవాలి అనుకుంటుంది. హరిశ్చంద్ర చెప్పినా కూడా వినదు. సుశీల నిర్మల ఇందుమతి ఎదురుగా కూర్చుని, అమ్మా నువ్వు అబార్షన్ చేయించుకోకమ్మా, ఎవరేమి అనుకుంటే మనకెందుకు చెప్పు, ఈసారి ఖచ్చితంగా తమ్ముడు పుడతాడమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది. మేమేమి ఈ ఆస్తి ఏమైపోతుందో అని చెప్పడం లేదమ్మా, కేవలం ఆస్తి వంశమనే కాదు, మా కోసం ఒకసారి ఆలోచించు. మాకు పెళ్లి చేసి పంపిస్తారు, ఎన్నాళ్ళని మీరు మిమ్మల్ని చూసుకోగలరు. అదే మాకు కూడా ఒక తోడబుట్టినవాడు ఉంటే మీ తర్వాత కూడా మాకు పసుపు కుంకుమలు పుట్టినింటి నుంచి దక్కుతాయి కదా. మాకు కూడా పుట్టినిల్లు ఎప్పటికీ అలాగనే ఉంటుంది. మీ తర్వాత కూడా అలాగే మన వంశం కూడా ఇంతటితో ఆగిపోకుండా నిలబడుతుంది. సుశీల నిర్మల చెప్పిన మాటలు కూడా నిజమనిపించి ఇందుమతి కూడా నిర్ణయం మార్చుకుంటుంది. 9 నెలల తర్వాత ఇందుమతి ప్రసవిస్తుంది. దేవుడు చల్లని చూపు వారి మీద ఉందనో లేక వారు చేసిన పూజల ఫలితమో ఇందుమతికి మగపిల్లాడు పుడతాడు. పిల్లాడికి విజయ్ ఆదిత్య అని పేరు పెట్టుకుంటారు. అందరికీ గారాల పట్టి అయిపోతాడు మన విజయ్. ఇందుమతి విజయ్ని కన్నయ్య కన్నయ్య అని ముద్దుగా పిలుచుకునేది. విజయ్కి 6 సంవత్సరాలున్నప్పుడు సుశీలకి వంశీ అనే అబ్బాయితో పెళ్లి చేస్తారు. ఇంట్లో నిర్మల ఒకతే ఉండటం, ఇందుమతి ఇంటిని చూసుకోవడంతో నిర్మలనే విజయ్కి అమ్మలా అన్ని పనులు చేసేది. 1 ఏడాది తర్వాత సుశీలకి ప్రసవం కోసమని పుట్టింటికి వస్తుంది. విజయ్ చిన్న చిన్న చేతులతో సుశీల పొట్ట మీద చేయి పెట్టి, అక్క నీ పొట్టేంటి ఎంత పెద్దగా ఉంది అంటే ముద్దు ముద్దుగా అడుగుతాడు. విజయ్, నా పొట్టులో చిన్న పాపాయి ఉంది, అందుకే పెద్దగా ఉంది. చిన్న పాపాయా? హా అవును. అయితే చిన్నారి పాప ఉందా? నీకెలా తెలుసు పాపే ఉందని? నాకు తెలుసు, పాపనే ఉంది. 1 వారం తర్వాత సుశీలకి ఆడపిల్ల పుడుతుంది. పాప చాలా క్యూట్గా తెల్లగా ఉంటుంది. విజయ్కి ఆ పాప చిన్నారి అని పేరు పెట్టుకుంటాడు. తను తప్ప ఎవరిని ఆ పేరుతో పిలవనీయడు. ఒకరోజు పాప బాగా ఏడుస్తుంది. ఎవరెత్తుకొని తిప్పినా, మందులు వేసినా, ఆడించినా ఏడుపు ఆపదు. సాయంత్రం విజయ్ స్కూల్ నుండి వచ్చి పాప ఏడవటంతో చిన్నారి అనుకుంటూ పాప దగ్గరికి వెళ్తాడు. పాపని ఒడిలో పడుకోబెట్టుకుని ఆడిస్తూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే పాప విజయ్ ఒడిలోకి రాగానే ఏడుపు ఆపేసి బోసి నవ్వులు నవ్వుతూ విజయ్ వేల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. హరిశ్చంద్ర సుశీల మనసులో ఒకే ఆలోచన తిరుగుతుంది. ఆ రోజు నుంచి విజయ్ తన చిన్నారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆడిస్తూ ఉంటాడు. పాపకి పేరు పెట్టడానికి పూజారిని ఇంటికి రమ్మని చెప్తారు హరిశ్చంద్ర గారు. ఆయన పంచాంగం మొత్తం తిరిగేసి దివ్యాంకాన్ని నామకరణం చేస్తాడు. కానీ ఆయన ఒక పిడుగు లాంటి వార్త అందరిని చెవిన పడేసి వెళతాడు. ఇంకా సుశీల మెట్టినింటికి వెళ్ళిపోతుంది. చిన్నారి దూరం అవుతుందని కొంచెం బాధపడతాడు విజయ్. కొన్ని సంవత్సరాల తర్వాత నిర్మలకు కూడా అశోక్ అనే అబ్బాయితో పెళ్లి జరుగుతుంది. ఇంకా విజయ్ తన స్టడీస్ మీద కెరీర్ మీద దృష్టి పెడతాడు. ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్లో దివ్య కంపల్సరీ వచ్చేది. హాలిడేస్ మొత్తం ఇక్కడే అమ్మమ్మ తాతయ్య విజయ్తో గడిపేసేది. విజయ్ మామ అంటూ తన వెనకే తిరిగేది. కలిసి ఉన్నప్పుడేమో, కానీ దివ్య తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఊపిరి దూరం అవుతుందేమో అన్న విచారంగా ఉండేవారు. కానీ అది ప్రేమే అని అప్పుడు తెలుసుకోలేని వయస్సు దివ్యది. అది ప్రేమే అని తెలిసినా కూడా కేవలం ఇష్టమేమో అని భ్రమపడే వయసు విజయ్ది. తను అనుకున్న చదువు చదివి ఫ్యాషన్ డిజైనర్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. కానీ తాను ఒక రైతు బిడ్డ అని వ్యవసాయాన్ని ఎన్నడూ మరవలేదు. ఇంటికొచ్చినప్పుడు పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. అలాగే తన వర్క్ని కూడా బ్యాలెన్స్ చేసుకునేవాడు.
విజయ్ మామ ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి ఆ రోజు దివ్యకి ఈజీగా చీర కట్టేశాడన్నమాట. విత్ ఎక్స్ప్లెనేషన్. దివ్య కూడా ఇంటర్ కంప్లీట్ చేస్తుంది. కానీ ఒక్కతే కూతురు కావడంతో సుశీల వంశీ గారాబం వల్ల ఇంకా చిన్నపిల్లలాగే ఉండేది. అంత మెచ్యూరిటీ లేదు. కాదు మెచ్యూరిటీగా ఆలోచించే అవసరం రాలేదు. నిర్మలకి 2 కొడుకులు పుడతారు, బన్నీ సన్నీ. విజయ్ మీద ప్రేమతో బన్నీకి అజయ్ అని పేరు పెట్టుకుంటుంది. ఒకరోజు హరి హఠాత్తుగా విజయ్కి ఫోన్ చేసి ఒక 10 రోజుల సెలవు తీసుకొని ఇంటికి రమ్మని చెబుతాడు. విజయ్ ఇంటికి వస్తాడు. హరి, ఇందుమతి, సుశీల, నిర్మల ఇంట్లో ఉంటారు. మొదట విజయ్కి కాస్త భయంగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక హరి విజయ్కి ఒక కార్డు ఇస్తాడు. అందులో ఉన్నది చదివి విజయ్ షాక్ అయిపోతాడు. కాసేపు తన మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అది విజయ్ వెడ్డింగ్ కార్డ్. అందులో విజయ్ వెడ్స్ దివ్య అని ఉంటుంది. నాన్న, నాకు చిన్నారికి పెళ్ళేంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అనుకునేదేం లేదులే. నువ్వు దివ్యని పెళ్లి చేసుకోవాల్సిందే. అసలు అలా ఎలా కుదురుతుంది? ఏం కుదరక దివ్య అంటే నీకు కూడా ఇష్టమే కదా అంటాడు. ఎప్పుడూ చిన్నారి అని వెంట తిరుగుతావు కదా అంటారు. అవునానా, ఇప్పటికి కూడా అదే చెప్తున్నా. చిన్నారి అంటే నాకు ఇష్టం, కానీ ప్రేమ కాదు. మేమందరం ప్రేమించే పెళ్ళిళ్ళు చేసుకున్నామా? పెళ్ళయ్యాక ప్రేమించలేవా? విజయ్ దీనంగా ఇందుమతి వంక చూస్తాడు. ఏమండి, వాడు చెప్పేది కూడా ఒకసారి వినండి. ఇంకా వినేదేమీ లేదు ఇందుమతి. నేను సుశీలకి మాట ఇచ్చేసాను. నువ్వు నచ్చ చెప్తావో లేక ఏం చేస్తావో నాకు తెలీదు. వాడి పెళ్లి చేసుకొని తీరాలి అంటూ ఆర్డర్ వేసి బయటికి వెళ్ళిపోతాడు హరిశ్చంద్ర గారు. సుశీల, నిర్మల ఇంకా ఊరికి వెళ్ళిపోతారు. విజయ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. సాయంత్రం ఇందుమతి హరిశ్చంద్రకి కాఫీ ఇవ్వడానికని రూమ్లోకి వెళ్తుంది. హరితో మాట్లాడకుండా కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. కానీ హరి ఒక్క నిమిషం అని ఇందుమతిని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇందుమతి, నాతో మాట్లాడవా? మేమేం మాట్లాడినా మీ నిర్ణయం మీదే కదా. ఇంట్లో మా ఇష్టాలతో పనే ముందులేండి అని అంటుంది. అలా అనకు. మన కూతురు అడిగిందని కాదు. నువ్వే చెప్పు, నీకు దివ్య అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదండి? అదేమన్నా పరాయిదా? మన మనవరాలే కదండి. కదా ఇందుమతి? ఆ రోజు నువ్వు అబార్షన్ చేయించుకొనుంటే ఈరోజు విజయ్ ఉండేవాడా? సుశీల, నిర్మల గురించి ఆలోచించే కదా నువ్వు ఒప్పుకున్నావు. మరి ఈరోజు మన ఇంటి కోడలుగా వేరే పిల్ల వచ్చిందే అనుకో. ఆ అమ్మాయి మంచిదైతే పర్వాలేదు, కానీ కొంచెం అటో ఇటో అయితే మన పరిస్థితి, మన కూతుర్ల పరిస్థితి ఏంటి? అదే మన పిల్ల అయితే తనకు అన్నీ తెలుసు కాబట్టి సుశీల, నిర్మలను చూసుకుంటుంది. అలాగే మనల్ని కూడా ప్రేమగా చూసుకుంటుంది. అన్నింటికి మించి మన కూతురుతో మళ్ళీ మనం బంధం కలుపుకోవచ్చు. అప్పుడు మన కూతుళ్ళు మనకు దగ్గరలోనే ఉంటారు. నిజమేనండి, కాదనను. నాకు మాత్రం ఇష్టం ఉండదా? నా మనవరాలే నా ఇంట్లో కోడలుగా తిరగాలని ఉండదా? కానీ కన్నయ్యకి ఇష్టం లేదు కదా అని కొంచెం బాధ, అంతేనండి అంటుంది. అసలు నువ్వు ఒకటి గమనించావా? ఏంటండి అంటుంది. ఆ రోజు రవ్వంత ఉన్నప్పుడే దివ్య మనం ఎంత సముదాయించినా ఏడుపు ఆపలేదు. కానీ విజయ్ ఎత్తుకోగానే ఏడుపు ఆపేసింది. ఆ దేవుడు వారికి ఎప్పుడో మూడేశాడు ఇందుమతి. మన విజయ్కి ఇష్టం లేదని ఎవరన్నారు? వాడికి కూడా అదంటే ఇష్టమే, నిజానికి ప్రేమే. కానీ వాడే ఆ ప్రేమని తెలుసుకోలేకపోతున్నాడు. పెళ్ళైతే వాడే అర్థం చేసుకుంటాడులే. అదే నిజమై వాడు అర్థం చేసుకుని దివ్యతో సంతోషంగా ఉంటే చాలు. ఇంకొక బలమైన కారణం కూడా ఉంది అని పూజారి చెప్పిన మాటలు అన్నీ చెప్తాడు. ఏంటండి మీరు చెప్పేది? అవును, నిజమే ఇందుమతి. అందుకే సుశీల కంటే ముందు నేనే వాళ్ళని అడిగాను, విజయ్కి దివ్యని ఇస్తారా అని. సరేనండి, ఇప్పుడు నాకు కూడా ఇష్టమే. ఇంకా వాడు కూడా అభిప్రాయాన్ని మార్చుకుంటే బాగుంటుంది. అభిప్రాయాన్ని మార్చుకున్నా మార్చుకోకపోయినా వాడికి దివ్యతో పెళ్ళి జరిగి తీరుతుంది అంటాడు. ఇందుమతి నెట్టూర్చి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ విజయ్ రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు. అసలు నాకు చిన్నారికి పెళ్ళేంటి? ఏమనుకుంటున్నారు వీళ్ళంతా? నేను ఎప్పుడన్నా అలా ఊహించుకున్నానా? నాకు చిన్నారంటే ఇష్టం, కానీ ప్రేమ అయితే కాదు కదా.
అని బుద్ధి మాత్రమే చెబుతుంది. మనసు మాత్రం బుద్ధిని వారేస్తుంది. బుద్ధికి మనసుకి జరిగిన ఆలోచన పోరాటంలో బుద్ధి గెలిచింది. కాదు గెలిచాననుకుని భ్రమపడింది. నాకు చిన్నారితో పెళ్లి వద్దు వద్దు అని అనుకుంటున్నాడు తప్ప బయటికి మాత్రం గట్టిగా చెప్పలేకపోయాడు. అలాగే తనలో తానే నలిగిపోయాడు. ఇంకా చకచక పెళ్లి పనులు జరిగిపోయాయి. పెళ్లి కూడా జరిగిపోతుంది. ఇదిరా జరిగింది. అందరూ కూడా పాస్ట్లో నుండి ప్రజెంట్లోకి వచ్చేయండి. దివ్య, హా అమ్మ, సాయంత్రం అయిందిగా, రాహుల్కి కన్నయ్యకి కాఫీ ఇచ్చేసి రాపో. సరే అమ్మమ్మ. దివ్య కాఫీ చేసుకుని 2 కప్పుల్లో వేసి ట్రేలో పెట్టుకుని తీసుకెళ్ళింది. సరిగ్గా అదే టైంలో, రే విజయ్, నీ స్టోరీ అయితే బాగుంది. మరి రోజీ పేరు వినగానే గుమ్మం వరకు వచ్చిన దివ్య అక్కడే ఆగిపోతుంది. వదిలేరా, ఆ టాపిక్ తీసుకురాకు. అది కాదురా విజయ్, రోజీ నిన్ను చాలా ప్రేమించింది కదరా. అవును, అయితే ఇప్పుడేంటి అలా అంటావేంటిరా? మర్చిపోయావా? తను నీకోసం సూసైడ్ దాకా వెళ్ళింది. మర్చిపోలేదురా, కానీ నన్ను ఏం చేయమంటావురా? సుశీల అక్క నేను దివ్యని పెళ్లి చేసుకోకపోతే ఇంకెప్పుడు ఇంటి గడప కూడా తొక్కను అందిరా. ఇంకా నిర్మల అక్క అయితే నాతో మాట్లాడను అంది. నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటిదిరా నిర్మలక్క. నాన్న కూడా ఇదే ఫైనల్ అని ఆర్డర్ వేశాడు. ఒప్పుకోక తప్పలేదు. అంటే మరి రోజుకి మాట ఇచ్చింది. కొన్ని రోజులాగి తనను అందరికీ పరిచయం చేసి అందరికీ నచ్చితేనే తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నానురా. ఆ మాటలు విని దివ్య అక్కడే స్తనువులా నిలబడిపోయింది. విజయ్ రూమ్లోకి కూడా వెళ్ళాలనిపించకపోతే అలాగే వెనక్కి అడుగులు వేస్తూ కిందికి వెళ్ళిపోయింది. దివ్య, ఏంటే కాఫీ తీసుకెళ్ళి ఇవ్వకోకుండా వస్తున్నావు? అమ్మమ్మ, నేనే పొరపాటున వద్దు అన్నా కూడా మామ జీవితంలోకి వెళ్ళను. ఏంటి? అదే అమ్మమ్మ, మామ వద్దు అన్నాడు, అందుకే ఉన్న దగ్గరికే వచ్చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.